తీసుకున్నప్పుడు నీ పార్టీలో చర్చించుకోవాలి, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాలి, అక్కడ చర్చ జరగాలి. జరిగిన తర్వాత నువ్వు అమలు చేసుకో, బాధ లేదు. కానీ ఎవరికి చెప్పకుండా ఇవాళ నేను ఎంపీని ఉన్నానండి, నేను మలకాగిరి ఎంపీని. నువ్వు నా కూకటపల్లిలో నల్ల చెరువు దగ్గర కూలగొడుతున్నావు, నా దగ్గర అనేక చెరువులను నోటీసులు ఇస్తూ ఉన్నావు, నా దగ్గర మూసీ నది పక్కపడి ప్రజలను వేధిస్తూ ఉన్నావు. ఒక్క మాట మరి రాజేంద్ర గారు నువ్వు ఇక్కడ ఎంపీ ఉన్నావు, మరి రా అని చెప్పి అడుగుతలేవు, మా కార్పొరేటర్లు అడుగుతలేవు. అంటే గవర్నమెంట్ వట్టి వడ్డుకోవడానికి అఖిలపక్ష సమావేశాలు పెట్టే సందర్భాలను చూసిన. సీజన్ వచ్చింది వడ్డుకోవాలంటే గన్ని బస్తాల గురించి, కాంటాల గురించి, హమాలి గురించి, డబ్బుల గురించి మీటింగ్ పెట్టి చర్చిస్తారు. కానీ మీరు ఇంత పెద్ద నిర్ణయంలో కేసీఆర్ అంటే ఎవరిని పట్టించుకోలేదు, ఓకే పట్టించుకోలేదు కాబట్టి కానీ నీకు అధికారం ఇచ్చింది బొందబెట్టి వాళ్ళని. ఇలా నువ్వు కూడా అదే పని చేసేట్టు చెప్పండి. నీవు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, గెలిచిన ఎంపీలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎవరున్నారో మీటింగ్ పెట్టు, వాటి రాంగ్ అని చెప్పండి. ఇవాళ చెప్తున్నావు నువ్వు, ఇవాళ ఏం చెప్తున్నావు, ఇలా నువ్వు ఏకపక్షంగా చేసి ఇదంతా నేను కాదు, ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంటే చేసింది, ఎస్పీవి లాంచ్ చేసింది, విధి విధానాలు ఖరారు చేసింది, అందుకని నేను దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నానని చెప్తున్నావు కదా. అంతకుముందు ఎక్కువ చెప్పబోతుంది, ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి చెప్పగలవు కానీ లేకపోతే ఇక్కడ చెప్తున్నావు చెప్పండి. ప్రజలు నిలదీస్తే తప్ప, కోర్టులు తప్పు పడితే తప్ప, మొట్టకాయలు తప్ప నీకు సోయలేదు. ప్రజల్లో ఒక విషయం ఉంది, అదే అడుగుతాను మిమ్మల్ని. ఉద్యమ నేతగా చెప్పండి, పేదలకి ఒక న్యాయం, బిగ్ షాట్స్కి ఒక న్యాయమా? పేదలకి జరిగినప్పుడు వచ్చి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అండగా ఉంటున్నారు, కానీ బిగ్ షాట్స్కి ఏదైనా జరిగినప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు, రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు అని మాట్లాడుతున్న వారికి ఏం చెప్తారు? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనేది అయితే సమాజంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. వాళ్ళు పెద్దోళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతారు, వాళ్ళకు జడ్జిలతో సంబంధాలు ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ సంబంధం ఉంటాయి, ఐపీఎస్ ఆఫీసర్ సంబంధం ఉంటాయి, కానీ హైడ్రా అంటారు. నేను సంబంధాలు ఉంటాయి అంటున్నా కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మాట్లాడుతున్నాను, తప్పడతాను. వీళ్ళకి ఎవ్వరు గరీబులకు ఎవ్వరు ఉండరు కాబట్టి మాలాంటి వాళ్ళకు దిక్కు, గరీబులకు మాలాంటి దిక్కు కాబట్టి తప్పకుండా ఉంటాం వాళ్ళకు. అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కావచ్చు కానీ కనపడుతున్న ఉన్నాం కదా, మేమని ఉండాలి కాకుండా వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ ఓట్లతో ఈ పదవిని సంతరించుకున్న వాళ్ళం కాబట్టి, సంపాదించుకున్నాం కాబట్టి డెఫినెట్గా దాన్ని న్యాయం చేయాలి కాబట్టి ఉండాలి. రెండవది, పెద్దవాళ్ళకు కూడా కక్షపూరితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పండి. నేను నిజంగా పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తే చట్టబద్ధంగా వివరించు. నాగార్జున గారు కట్టిండు అంటున్నాను, నాకు తెలిసి నాగార్జున గారు కట్టింది బఫర్ జోన్నే కావచ్చు కాక, ఎఫ్టీఎల్నే కావచ్చు కాక, కానీ బాగా చెప్తాను పట్టాల భూమి అయి ఉంటుంది, పట్టా భూమి అయి ఉంటుంది పక్కా. వింటారా? కుల